అది పేరుకే పెద్ద ఆసుపత్రి, కానీ సౌకర్యాలు మాత్రం మరీ దారుణం. వైద్య సేవల సంగతి పక్కన పెడితే సర్కార్ అందించే మందు బిల్లలు ఇక్కడ కరువయ్యాయి. డాక్టర్లు ఏం రాసినా ఒకటే మెడిసిన్ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు ఫార్మసీ నిర్వాహకులు. ఇక ప్రైవేట్ మెడికల్ షాపుల్లో మందులు కొనేందుకు పైసలు లేని పేదలు దీనంగా ఇంటి ముఖం పడుతున్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో దుస్థితిపై V6 స్పెషల్ రిపోర్ట్. ఇది వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి. ఇక్కడికి రోజు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి 2 నుంచి 3 వేల మంది రోగులు వైద్యం కోసం వచ్చిపోతుంటారు. ఇక్కడ అన్ని రోగాలు నయం చేసే డాక్టర్లు అందుబాటులో ఉంటారన్నది జనం నమ్మకం. అందుకే ఎంత కష్టమైనా ఇక్కడికి వస్తారు. కానీ ఆసుపత్రిలో పరిస్థితి వేరేలా ఉంది. రోగం ఒకటైతే మందు మరొకటి ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొన్ని గోళీలు ఉన్నాయి, కొన్ని గోళీలు ఆయింట్మెంట్ కావాలంటే ఆయింట్మెంట్ బయట తీసుకోవాలంటాం. గోళీలు మొత్తం తీసుకోవాలంటే లవ్వు ఇలా బయట తీసుకోవాలంటాం. వాళ్ళు వంటలు అంటే బయట వేసుకోవాలి, మేము బలవంతం చేద్దాం, మీరు బయట చేసుకోరు, మేము ఇక్కడ ఉండే ఇస్తాము, లేదు ఏం చేస్తాం అంటాం. 3 రకాలు ఇచ్చారు, ఇంకా 3 రకాలు, ఒకటి మందు శివుల మందు, ఒకటి ఆయింట్మెంట్, ఇంకోటి 3 బయట వేసుకోవడం అన్నారు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్లుగా ఉందంటున్నారు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోని ఫార్మసిస్టుల పరిస్థితి. డాక్టర్లు మందులు రాస్తే అవే ఇవ్వాల్సి ఉండగా అన్ని రోగాలకు ఒకే రకం మందులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా ఇచ్చే మందులు కూడా టైం ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినప్పుడు ఇస్తూ రోగుల్ని ఇబ్బంది పెడుతున్నారు. రోగుల కోసం సర్కార్ 50 నుంచి 60 రకాల మందుల్ని కొనుగోలు చేసి సరఫరా చేస్తోంది. కానీ మందుల కొరతో లేదంటే ఆసుపత్రి పెద్దల నిర్లక్ష్యమో తెలియదు కానీ ప్రస్తుతం 4-5 రకాల మందులు మాత్రమే అందిస్తున్నారు సిబ్బంది. మిగిలినవి బయట కొనుక్కోవాలని చెప్తున్నారు. కొన్ని ఇస్తాను మందులు, కొన్ని బయట తెచ్చుకోవాలంటారు. బయట తెచ్చుకుందాం అన్నా కూడా డబ్బులు ఉంటాయి. మాకు వచ్చడానికి పోయడానికి మాకు 300 రూపాయలు బస్ కిరాయి అవుతుంది. ఎట్లా అంటే ఏం చేయాలి సార్? బయట పోదామంటే డబ్బులు లేవు, బయట ఘోరంగా ధరలు ఉన్నాయి. ఇక్కడికి వస్తున్నాం, ఇక్కడ సరిగా గోళీలు దొరకలేవు. పేషెంట్లు కూడా అట్లనే ఉంటాను, కొన్ని తెచ్చుకుంటాను, కొన్ని బయట తెచ్చుకుంటాను. జనరల్ మెడిసిన్, ఆర్థో, ఈఎన్టీ వంటి ఓపీలకు తాకిడి అధికంగా ఉంది. కానీ డాక్టర్ రాసిన మందులు ఒక్కటి దొరకటం లేదు. ఆసుపత్రి ఉన్నతాధికారులు దీనిపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ఇక్కడ మా అమ్మగారిని విజయవాడ నుంచి తీసుకొచ్చామండి. 6 రకాల టాబ్లెట్లు రాస్తే వాళ్ళు 3 రకాలే ఇచ్చారు. మిగతా 3 రకాల టాబ్లెట్లకు మళ్ళీ రమ్మన్నారు. మళ్ళీ ఏ రోజు రావాలి అంటే అది కూడా ఏం కరెక్ట్ చెప్పట్లేదు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి మందులు ఇక్కడ దొరుకుతాయి, అక్కడ దొరుకుతాయి అని కరెక్ట్గా చెప్తే బాగుంటుంది. కానీ అవి ఎక్కడ తీసుకోవాలి ఏంది అనేది దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకు తెలియదు కదండి. ఇప్పుడు నెల రోజుల బట్టి నాకు గుండె నొప్పి అని, కడుపుల నొప్పి అని తిరుగుతాను. ఇక్కడ దిప్పుతాను కానీ హైదరాబాద్ పోయినా, లిమ్స్ పోయినా, అక్కడికి పోతే ఇక్కడికి రాసిరు. ఈ నుంచి మళ్ళీ రోయన్లో రాసిండ్రు. అవన్నీ తీసుకొని వచ్చినా కూడా నన్ను ఏమైనా దిప్పుతాను కానీ నాకు ఆపరేషన్ చేస్తలేరు. మేము బతకాలా సావాలా సారు? నేను ఒక్కడికి మాకు తెలియాలి. 2 రకాల మందులు ఇచ్చిరు, మళ్ళీ బయట రాస్తాను. బయటకు మందు పైసలు లేవు. ఇప్పుడు నెల రోజుల బట్టి తిరుగుతాను సార్. ప్లీజ్ ఒక్కసారి మాకు దయ చూడండి సార్, ప్లీజ్ సార్. మేము ఇట్లా మా చెల్లి అడ్డం పడ్డప్పుడు ఇక్కడికి వచ్చాను సార్. అప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. టాబ్లెట్స్ కోసం మేము బయటకు వెళ్ళాం సార్. మేము ఎవరు చెప్పలేము సార్. మా పరిస్థితి మాకు ఘోరం. మా నాన్న కూలి పని చేస్తారు సార్. మేము ఏం చేసి బతుకుతాం సార్? మాలాంటి పేదల కోసం మందులు సప్లై చేయండి సార్ ప్లీజ్. మా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే హాస్పిటల్స్ కానీ, పెద్ద హాస్పిటల్ కానీ కనీసం ఈ సిరప్ల కోసం సిరప్లను సప్లై చేయండి సార్. అయితే ఈ విషయంపై వివరణ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు ఆసుపత్రి సూపరింటెండెంట్. పైగా బెదిరింపులకు కూడా దిగారు. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం చొరవ చూపి వైద్యం అందించడమే కాదు, అందుకు తగ్గట్టుగా రోగాలకు మందులు అందించేలా చూడాలని కోరుతున్నారు ఆసుపత్రికి ట్రీట్మెంట్ కి వస్తున్న జనం.